అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. విద్యారంగంలో కొత్త అవకాశాలు కలుగుతున్నాయి. పాఠ్యాంశాలు సులభంగా గ్రహించగలుగుతున్నాడు. ఆర్థిక స్థితి బలోపేతంగా ఉంది. పెట్టుబడులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కుటుంబ బంధాలు పరస్పర నమ్మకంతో మెరుగుపడుతున్నాయి. ఇంటి వాతావరణం ఆనందంతో నిండి ఉంది. స్నేహితులతో సంభాషణలు సౌఖ్యంగా సాగుతున్నాయి. కలిసి గడిపే సమయం హృదయాన్ని సంతోషపరుస్తుంది. దాంపత్య జీవితం సారథ్యంగా సాగుతుంది. భాగస్వామి మధ్య ప్రేమ మరింత లోతుగా మారింది. ఆరోగ్య సూచనలలో శ్రేయస్సు స్పష్టంగా ఉంది. శరీర శక్తి ప్రతి పనిలో ప్రకాశిస్తుంది. అధికారుల తోడ్పాటు సత్వరంగా లభిస్తుంది. వారి సహకారం లక్ష్య సాధనకు బలమైన మద్దతు. ఆధ్యాత్మిక అనుభవాలు లోతైన శాంతిని అందిస్తాయి. ధ్యాన సౌకర్యం అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఆనందపు క్షణాలు వరుసగా కనిపిస్తాయి. నవ్వులు చుట్టూ ఆనంద వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆఫీస్ పనులు సమయానికి పూర్తి అవుతాయి. సహజ రూపంగా సహోద్యోగులతో సహకారం సాఫల్యంగా ఉంటుంది. క్రీడల కార్యక్రమాలు శక్తిని పెంచుతాయి. కొత్త నైపుణ్యాలు సులువుగా సంపాదించబడతాయి. గొడవలు ఎప్పుడూ లేకుండా దూరంగా ఉంటాయి. సంబంధాల్లో ఏ రకమైన సంఘర్షణ కూడా జరగదు. జాగ్రత్త తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే అన్ని పరిస్థితులు సురక్షితంగా ఉంటాయి. అవసరానికి మించిపోయే ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. తప్పులు పునరుద్ధరించలేవు. సరికొత్తగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. వివాదాలు పునరుద్ధరించబడవు. నిశ్చలంగా నిలిచిపోతాయి. ధైర్యం పర్వతాలకు ప్రతిగా పెరుగుతుంది. సాహసాలు విజయాన్ని ఆహ్వానిస్తాయి. నమ్మకం పటిష్టంగా నిలుస్తుంది. సహకారానికి పునాది బలంగా ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రజల దృష్టిలో విలువ మరింత పెరుగుతుంది. వ్యవహారిక నైపుణ్యాలు విభిన్నంగా అభివృద్ధి చెందుతాయి. పనిలో సమర్థత స్పష్టంగా కనిపిస్తుంది. సంస్కృతి వారసత్వాన్ని గౌరవించడం కొనసాగుతుంది. సాంప్రదాయాలు కొత్త రూపంలో జీవితం పొందుతాయి. ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహనతో వికసిస్తాయి. ప్రేమ భావం లోతుగా పుష్పిస్తుంది. సమావేశాలు ఫలవంతంగా జరుగుతాయి. నిర్ణయాలు సమన్వయంతో తీసుకోబడతాయి. సృజనాత్మకత పరిమితులేని రూపంలో వెలుగుతుంది. కళాకృతులు హృదయాలను తాకుతాయి. పరిశ్రమలలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కొత్త అవకాశాలు ప్రతి కోణంలో వెలుగుతాయి. ప్రేరణ అంతర్గతంగా ప్రకాశిస్తుంది. చిన్న విజయాలు పెద్ద ఆశలను కలిగిస్తాయి. ప్రయాణాలు మానసిక శాంతి అందిస్తాయి. ప్రకృతి దృశ్యాలు మనసును సౌజన్యంగా ఉంచుతాయి. ప్రతిభాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత సామర్థ్యాలు బలపడతాయి. వ్యక్తిత్వం మెరుగైన దారిలో అభివృద్ధి చెందుతుంది. స్వయం విశ్వాసం ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తుంది. గత ఫలితాలు సానుకూలంగా త్రాపించబడ్డాయి. గత అనుభవాలు భవిష్యత్తు సిద్ధాంతానికి బలమిస్తాయి. సామాజిక సంబంధాలు ఘనంగా బలపడుతున్నాయి. సమాజ సేవలలో పాల్గొనడం గౌరవాన్ని అందిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి కోర్సులు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. స్వీయ పరిశోధన ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలులో ఉన్నాయి. సమూహ అభివృద్ధి ప్రతి వ్యక్తి ప్రయోజనానికి దోహదపడుతుంది. కెరియర్లో కొత్త ప్రమాణాలు సాధించబడ్డాయి. కార్యాచరణ లక్ష్యాలు సమర్థవంతంగా చేరుకుంటున్నాయి. మనోభావాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఈ రోజు మీకు ప్రతికూలంగా మారతాయి. ముఖ్యంగా మీరు పాలుపంచుకునే వ్యాపార సమావేశాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా ముగుస్తాయి. మీ ప్రతిపాదనలు తిరస్కరించబడే అవకాశం ఉంది. సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తారు. మీ కళాత్మక నైపుణ్యం అందరి ప్రశంసలు అందుకుంటుంది. పరిశ్రమల విషయంలో నిరాశ ఎదురవుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. పారిశ్రామిక భాగస్వాములు మీ అభ్యర్థనలను అంగీకరించకపోవచ్చు. ప్రేరణ బలంగా ఉంటుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప శక్తిని పొందుతారు. మీలోని అంతర్గత బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పర్యటనలకు సంబంధిన విషయాలు అనుకూలంగా ఉండవు. మీరు ప్రయాణించేటప్పుడు అనారోగ్యం లేదా ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
ప్రతిభా వివృద్ధికి ఈ రోజు చాలా మంచిది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు. మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ ఆలోచనలు, ప్రవర్తన అందరికీ నచ్చుతాయి. మీ చుట్టూ ఉన్న వారిపై బలమైన సానుకూల ప్రభావం చూపుతారు. గత ఫలితాల విషయంలో నిరాశ తప్పదు. ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత బలహీనత, నిస్సత్తువ మిమ్మల్ని వేధిస్తాయి. చిన్న చిన్న నొప్పులు, జలుబు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు గతంలో నిర్లక్ష్యం చేసిన పాత అనారోగ్యాలు మళ్లీ తిరగబెట్టడం వలన చికిత్స కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది. మీరు పెండింగ్లో ఉంచిన ముఖ్యమైన పత్రాలకు వెంటనే ఆమోదం లభిస్తుంది. వారి ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం మీ పనిలో ఆశించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీకు అద్భుతమైన శాంతి కలుగుతుంది. ధ్యానం మరియు ప్రార్థనల ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అలజడిలేని అంతరంగంతో మీరు జీవిత లయను అర్థం చేసుకుంటారు. దైవ చింతన మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది. మీరు ఈ రోజు ఆనందంగా ఉన్నట్లు పైకి నటించినా అంతర్గతంగా మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు కోరుకున్న సంతృప్తి లభించకపోవడం వలన కృత్రిమ నవ్వులతో, కాలాన్ని, హృదయస్పందనలతో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. శాంతి భావన గుండె లోతుల్లో నాట్యం చేస్తుంది. అంతర్గత నిశ్శబ్దం పక్కనే జీవన వృద్ధికి దారి చూపుతుంది. సంకల్పం బలంగా ఉంది. లక్ష్య సాధనలో శ్రమను అనుకూలంగా వాడుతుంది. నెట్వర్కింగ్ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. కొత్త సంబంధాలు వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందాయి. చట్టపరమైన సమస్యలు ఎప్పుడూ కలగవు. అన్ని న్యాయ పరిమితులు సౌకర్యవంతంగా ఉంటాయి. సంతానం ఆరోగ్యంగా పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతుంది. ఇంటి సంస్కరణలు అందంగా పూర్తవుతాయి. నివాస వాతావరణం సౌకర్యవంతంగా మారుతుంది. పని ఒత్తిడికి దారితీసే పరిస్థితులు లేవు. విశ్రాంతి సమయం సంపూర్ణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్ర అంతర్ముఖ అభివృద్ధికి మార్గం చూపుతుంది. ఆధ్యాత్మిక శిక్షణ హృదయాన్ని పాకిస్తుంది. కళలలో నూతన సృజనాలు వెలువడుతున్నాయి. సృజనాత్మక అభివృద్ధి సౌలభ్యంగా ఉంటుంది. శుభకార్యాలు విస్తృతంగా జరుగుతున్నాయి. దాతృత్వం ద్వారా సమాజం లాభపడుతుంది. వినోద కార్యక్రమాలు సంతోషాన్ని పెంచుతాయి. హాస్యభరిత సన్నివేశాలు రోజును ప్రకాశింపజేస్తాయి. స్వీయ వమ్మకం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. వ్యక్తిగత లక్ష్యాలు ధైర్యంతో చేరుకుంటాయి. పర్యావరణ సంబంధాలు పరిరక్షణలో మెరుగయ్యున్నాయి. ప్రకృతితో సహజ సంబంధం బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా రూపొందించబడ్డాయి. దశల వారీగా అమలు లక్ష్యంగా ఉంటుంది. సమయ నిర్వహణ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ప్రతి పని సమయానికి పూర్తవుతుంది. రాజకీయ అంశాలు సమతౌల్యంగా ఉంటాయి. నిర్ణయాలు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఇది మీకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు శాంతి మరియు సృజనాత్మకతను ఆహ్వానిస్తుంది. పరిహారం సమృద్ధిగా అందించబడుతుంది. కొత్త అవకాశాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి. మంత్రం శక్తివంతంగా మీ జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. సానుకూల శక్తి నిరంతరం మీకు చేరుతుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి గణేశ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.